హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు పూసలతో అల్లే బ్రాస్లెట్ చూపిస్తానండి. లాస్ట్ టైం అయితే నేను పూసలతోటి మీకు దండ అల్లడం చూపించాను కదా, అలాగే ఈజీ వేలో ఎట్లా చేయాలి, ఈజీ మెథడ్లో ఎలా బ్రాస్లెట్ చేయాలనేది చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూద్దామండి మనం ఒకసారి. పూసలు కావాలండి. నేను సన్న పూసలు తీసుకున్నాను దీనికోసం, వైట్ కలర్లో. మళ్ళీ కొన్ని పెద్ద పూసలు తీసుకున్నాను, వైట్ అంటే దానికి డబల్ కంటే ట్రిపుల్ సైజ్ ఉండే పూసలు తీసుకున్నాను. బ్రాస్లెట్కి పెట్టడానికి చైన్, హుక్తో సహా ఉన్న చైన్ ఒకటి తీసుకున్నాను. ఇంకొక సైడ్ హుక్ పెట్టడానికి చైన్. ఇక్కడ నేను పెద్ద చైన్ చూపిస్తున్నానండి, లేదా ఒక చిన్న రింగ్ అయినా పర్వాలేదు. పెద్ద చైన్ ఎందుకు తీసుకున్నాను అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. పూసలు కుచ్చడానికి వైర్ అండి, థ్రెడ్ అయినా పర్వాలేదు, నైలాన్ థ్రెడ్ అయినా పర్వాలేదని నేను మీకు చెప్పాను ఇంతకుముందు. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఇక్కడ వైర్ తీసుకున్నాను చూడండి. వైర్ మన వ్రిస్ట్కి అంటే చేతికి ఎంత కావాలో దానికి త్రీ టైమ్స్ తీసుకోవాలి. అప్పుడైతే టూ ట్రిప్స్ అల్లకానికి అయితే 1 ట్రిప్ ఎక్స్ట్రా ముడికి కావాలి కదా, వాటి కోసమని 3 ట్రిప్స్ తీసుకున్నాను చూడండి. దాన్ని మడతలాగా పెట్టాను. ఒక్కదానికి అంటే ఒక వైర్కి నేను అది ఆ చైన్ అనేది వేస్తున్నాను చూడండి. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను మీకు చూపించాను, మనం ఎలాంటి ముడులు వేయాల్సిన అవసరం ఉండదు ఆ హుక్ పెట్టే చైన్కి. నెక్స్ట్ దాని వెనకాల 2 వైర్లకి కలిపి ఒక పూస ఎక్కిస్తున్నానండి. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి నేను వీడియోలో. 2 వైర్స్కి ఆ సన్న పూస, వైట్ పూస ఎక్కిస్తున్నాను నేను. దాన్ని తీసుకెళ్ళేసి మనం ఆ చైన్ దగ్గర టైట్ చేయడమే అంతే, ఇంకా ముడక్కర్లేదు. మనం ముడేయాల్సిన అవసరం లేదు ఆ చైన్కి, అది అలా గట్టిగా ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం కంటిన్యూ బ్రాస్లెట్ ఎలా చేయాలనేది చూపిస్తానండి నేను మీకు. ఇప్పుడు నేను 3 వైట్ పూసలు తీసుకుంటానండి. 3 వైట్ పూసలు తీసుకొని, సన్న పూసలు 3 వైట్ పూసలు తీసుకొని ఒక వైర్కి 3 పూసలు ఎక్కిస్తానండి. మళ్ళీ ఇంకొక వైర్కి 3 వైట్ పూసలు ఎక్కిస్తాను. అంటే టోటల్గా 6 పూసలని 3 ఒక వైర్కి, 3 ఒక వైర్కి, అంటే 3 ఒక సైడ్, 3 ఒక సైడ్ ఎక్కిస్తున్నాను. క్లియర్గా చూపించాను చూడండి నేను మీకు వీడియోలో. అటు 3 ఇటు 3 ఎక్కించాను. ఆ 3 పూసల్ని కింద ఉన్న సింగిల్ పూస ఏదైతుందో వాటి దగ్గరికి తీసుకెళ్ళి జాయింట్ చేయడమే, వాటిని అక్కడ తీసుకెళ్ళి ఉంచడమే. ఆ తర్వాత ఒక వైర్కి అంటే ఒక సైడ్ ఉన్న వైర్కి తీసుకొని ఒక వైట్ పూస, తర్వాత ఒక పెద్ద బ్లాక్ పూస, మళ్ళీ ఒక వైట్ పూస, అంటే మొత్తం 3 పూసలు, 2 వైట్ ఒక బ్లాక్, ఈ 3 ఎక్కించాక ఆ పూసలకి ఇప్పుడు ఏదైతే ఒక వైర్కి ఉందో ఆ పూసలకి ఇప్పుడు మిగిలిన ఇంకొక వైర్ ఉంది కదా, అది ఈ పూసలలో నుంచి తీయాలి. అంటే ఎలా వస్తుందంటే మనకు ఒక ఎక్స్ షేప్లో, అంటే క్రాస్ షేప్లో వచ్చేస్తుంది ఆ వైర్స్ 2 తీసేసరికి. మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా పట్టి లాగితే మనం ఎక్స్ షేప్లో గుంజితే అది వచ్చేసేయాలన్నట్టుగా వచ్చేస్తుంది క్లియర్గా, క్లారిటీగా చూడండి. ఇంకా నేను ఎక్కిస్తున్నాను. ఫస్ట్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, మీకు ఏమైనా వైర్ కొంచెం అటు ఇటు అయితే సీజర్తో కట్ చేసి మళ్ళీ కూడా ఎక్కియచ్చు. ఎందుకంటే ఒక వైర్ ఉన్న దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక వైర్ పంపించాలంటే కొంచెం కష్టమవుతుంది కదండి, కానీ కొంచెం ఓపిక్గా చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత ఆ 3 పూసల్ని కింది వరకు తీసుకెళ్ళి అటు 3 ఇటు 3 ఉన్న వైట్ పూసల దగ్గర తీసుకెళ్ళి పెట్టాలండి వాటిని. అంతే అండి. నెక్స్ట్ ఇంకా 6 వైట్ పూసలు తీసుకొని 3 ఒక వైర్కి, 3 ఒక వైర్కి ఎక్కించాలండి. సేమ్ ఫస్ట్ నేనైతే ఎట్లయితే చూపించానో అటు 3 ఇటు 3 వైట్ పూసలు ఎక్కియాలో సేమ్ అదే రకంగా అటు 3 ఇటు 3 వైట్ పూసలు ఎక్కించేసేసి నెక్స్ట్ ఇంకా మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఒక వైర్కి వైట్ పూస, బ్లాక్ పూస, వైట్ పూస ఎక్కించేసేసి కింది వరకు తీసుకుంటూ వెళ్ళడమేనండి. ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటే మనం ఒక 10 బ్లాక్ బీడ్స్ ఎక్కించేంత వరకు చేస్తే ఒక 17-18 ఇయర్స్ అమ్మాయికి వచ్చేస్తుంది బ్రాస్లెట్ క్లియర్గా. చూడండి నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు. 3 వైట్ పూసలు అటొక వైర్కి ఇటొక వైర్కి ఎక్కిస్తాను. అటు 3 వైట్, ఇటు 3 వైట్ పూసలు ఎక్కిస్తూ ఉంటానండి. చూడండి ఇది కూడా చూపించాను కదండి మీకు వీడియోలో. సేమ్ మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఒక వైట్ పూస, ఒక బ్లాక్ పూస, ఒక వైట్ పూస ఒక వైర్కి, రెండో వైర్ తీసుకొని ఆ పూసలలో నుంచి తీయడమే. అంతే అండి. బ్రాస్లెట్ ఇంక ఇట్లా చేస్తూ పోతే అది కంటిన్యూగా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఫస్ట్ 2-3 పూసలు ఎక్కించేంత వరకు, 2-3 బ్లాక్ పూసలు ఎక్కించేంత వరకు కొంచెం కష్టంగా ఉంటుందండి. ఆ తర్వాత ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మనకి అలవాటు అయిపోతుంది అండి. ఫస్ట్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం స్లోగానే ఉంటుంది, కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది. కానీ కంటిన్యూగా చేస్తుంటే అది 1, 2, 3 ప్రాబ్లం, 4వది మటుకు సునాయాసంగా ఈజీగా అయిపోతుందండి ఎక్కియడం. మీరు నేను చేసేటప్పుడు కూడా చూసింటారు. ఫస్ట్ది కొంచెం కష్టంగా వచ్చింది, సెకండ్ది కొంచెం ఈజీ అయింది, నెక్స్ట్ మీరు ఇంకా చూస్తే థర్డ్ అండ్ ఫోర్త్ ఇంకా ఈజీ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి ఎంత ప్రాక్టీస్ ఉన్నా కానీ సరే స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం రావడం అనేది జరుగుతుందండి.
ప్రతిసారి బ్లాక్ పూసకి 2 వైట్ పూసలు ఎక్కించినప్పుడు దాన్ని బాగా టైట్గా లాగాలండి. కిందికి ఆ వైట్ పూసల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనం బాగా టైట్గా లాగి గుంజి పట్టుకుంటే అది కరెక్ట్ సెట్ అవుతుందండి. చూడండి, మోర్ దెన్ హాఫ్ బ్రాస్లెట్ అయితే కంప్లీట్ అయింది నాది. ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, థర్డ్ ఫోర్త్ వచ్చిన తర్వాత ఈజీ అవుతుందని. నాకైతే ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయిందండి. లుక్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి కాస్త. ప్రతి బ్లాక్ బీట్కి 2 సైడ్స్ వైట్ పూస అనేది క్లియర్గా సెట్ అయినట్టుగా, అంటే ఒక 3 షేప్ డిజైన్లో వచ్చిందండి అది బ్రాస్లెట్ అనేది. మీకు కనిపిస్తున్నట్టుంది క్లారిటీగా చూడండి, క్లియర్గా కనిపిస్తాయి మనకి. 2 వైట్ పూసలు బ్లాక్ బీట్ దగ్గర ఇట్లా టచ్ అయి ఉంటాయి. మిగతా 3 వైట్ పూసలు అనేది ఇట్లా 3 షేప్కి వచ్చేసేసింది. అందుకని అదొక 3 షేప్ ఆకారం లాగా, అటు సైడ్ నుంచి 3, ఇటు సైడ్ నుంచి 3 షేప్ కనిపిస్తుంటుంది. చూడండి, నేను చేసే ప్రాసెస్ అయితే మీరు చూస్తున్నారు. ఫస్ట్ ఏదైతే మనం ప్రాసెస్ కంటిన్యూ చేసామో అదే ప్రాసెస్ ఎండింగ్ దాకా అదే ప్రాసెస్లో వెళ్తున్నాము. అటు సైడ్ 3, ఇటు సైడ్ 3 పూసలు ఎక్కియడం, తర్వాత ఒక వైట్ పూస, నెక్స్ట్ మిడిల్లో ఒక బ్లాక్ పూస, మళ్ళీ ఒక వైట్ పూస, ఆ పూసలలో నుంచి ఒక సైడ్ వైర్ తీయడం. సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూస్గా ఇలాగే చేస్తూ పోతూ ఉంటే బ్రాస్లెట్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఆల్మోస్ట్ నాదైతే మోర్ దెన్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం అయితే అయిపోతుందండి. ఆ బ్రాస్లెట్ అయితే 75% దాకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎండింగ్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఆల్. ఇంకా నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత క్లియర్గా ఉంది, ఎంత నీట్గా అనిపిస్తుందో బ్రాస్లెట్ కూడా. ఒక బ్రాస్లెట్ లుక్ క్లియర్గా కనిపిస్తుంది కదండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, వైట్ పూస బ్లాక్ పూసలకు దగ్గర ఉంటుందని చెప్పేసి క్లియర్గా చూపించాను చూడండి. ఒక బ్లాక్ పూస దగ్గర 2 వైట్ పూసలు సెట్ అయినట్టుగా 3 షేప్ ఆకారం కూడా క్లారిటీగా ఇప్పుడు మీకు డిజైన్లో క్లియర్గా కనిపిస్తుందండి. ఇంక ఇప్పుడైతే మనది బ్రాస్లెట్ ఫినిషింగ్కి వచ్చిందండి. ఇప్పుడు 2 వైర్లు ఒక దగ్గర పెట్టేసేసి నేను ఒక పూస ఎక్కిస్తాను. అంతకంటే ముందు 2 వైర్లకు సపరేట్గా మనం యాక్చువల్గా 3 పూసలు ఎక్కియాలి కదండి. అదే యాక్చువల్ ప్రాసెస్, ఎప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్. ఆ 3 ప్రాసెస్లో పూసలు అయిపోయిన తర్వాత సింగిల్ పూస ఎక్కియడం, 2 కలిపి ఒక దగ్గర సింగిల్ పూస ఎక్కిస్తే ఇంకా ఎండ్ ఆఫ్ ద బ్రాస్లెట్ అనమాట. ఆ తర్వాత మనం ఒక చైన్ తీసుకొని బ్రాస్లెట్కి, అంటే హుక్ తీసుకొని బ్రాస్లెట్కి పెట్టేసేస్తే ఇంకా టై చేసేస్తే అయిపోతుంది. హుక్ వైర్కి తీసుకున్న తర్వాత ఆ వైర్ అనేది బ్యాక్ సైడ్ పూసలోంచి, అంటే ఇప్పుడు మనం ఏదైతే సింగిల్ పూస 2 వైర్లకు కలిపి వేసాం కదండి, ఆ పూసలోంచి ఆ వైర్ అనేది వెనకాల నుంచి ఇలా తీసి గట్టిగా లాగితే సరిపోతుందండి. అలా ఒక 2 సార్లు చేసి ఆ వైర్ని 2 సార్లు ఒక ముడి, మామూలుగా మనం ముడేస్తాం కదండి, అట్లా ముడేసేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అయిపోయినట్టేనండి. హుక్ పెట్టడం కూడా అంతే, ఇంకా అంతకంటే పెద్ద పనేం లేదు. మీకు క్లియర్గా ఇప్పుడు పూస కనిపిస్తుంది చూడండి. రెండింటికి కలిపి ఒక పూస ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ దాని తర్వాత హుక్ పెడతాను, అంతే అండి. ఇంక ఇప్పుడైతే నేను మీకు పూస కూడా ఎక్కియడం చూపించానండి. నెక్స్ట్ హుక్ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి వీడియోలో. హుక్ ఎక్కిస్తున్నానండి ఇప్పుడు నేను. హుక్ తర్వాత వైర్ కూడా ఎలా తీస్తాననేది మీరు క్లారిటీగా కనిపిస్తుందండి. ఎందుకంటే ముందు నేను క్లియర్గా చెప్పాను నేను మీకు, తర్వాత మీరు వీడియోలో చూస్తే క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఫస్టే చెప్పేసాను దాని గురించి. చూడండి, ఇప్పుడు వైర్కి హుక్ ఎక్కిస్తున్నాను నేను. క్లియర్గా కనిపిస్తుంది చూడండి మీకు వీడియోలో. ఆ వైర్కి హుక్ ఎక్కించిన తర్వాత సేమ్ అదే వైర్ని బ్యాక్ సైడ్ ఉన్న పూసలోకి తిప్పిలా తీసి గుంజడమేనండి, అంతే. ఇంకా ఆ తర్వాత ముడులు వేసేసేయడమే, అంతే, అయిపోయినట్టేనండి. ఇంకా మన చైన్ అయితే, నా బ్రాస్లెట్ అయితే క్లియర్గా కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా మన ఫైనల్ లుక్ చూద్దామండి బ్రాస్లెట్ ఎలా ఉంటుందనేది. నేను చేతికి పెట్టి కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, నేను ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా మిగిలిన వైర్స్ని కూడా, అంటే వైర్ అయినా థ్రెడ్ అయినా దాన్ని కట్ చేయడం చూపిస్తాను నేను మీకు. ఆల్రెడీ నేను కట్ చేస్తున్నాను అక్కడ, మీరు అది కూడా కట్ చేసేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా చైన్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు ఏదైతే మనం హుక్ పెట్టే రింగ్ ఉంటుందో దాని దగ్గర నేను కొంచెం ఎక్స్ట్రా చైన్స్ యాడ్ చేసుకొని అక్కడ బటర్ఫ్లై ఒకటి పెట్టానండి. బటర్ఫ్లై అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని షాప్స్లలో దొరుకుతుందండి. చూడండి, ఇది మన ఫైనల్ లుక్. ఇది బ్రాస్లెట్కి క్లియర్గా ఉంది చూడండి, క్లారిటీగా ఉంది. ఆ బటర్ఫ్లై అనేది ఒక వైర్తో నేను మధ్యలో పెట్టేసేస్తున్నాను, ఎందుకంటే హ్యాంగ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి. చూడండి, నేను పెట్టాను అక్కడ, మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ దాన్ని ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. చూడండి, రింగ్ లాగా, అంటే మొత్తం ఫోల్డ్ చేస్తే హ్యాండ్కి పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ లుక్ కూడా చూపిస్తాను నేను మీకు. క్లియర్గా ఉంది చూడండి. అండ్ బటర్ఫ్లై కింద హ్యాంగ్ అవుతుంటే చాలా బాగుందండి. మీకు ఇప్పుడు శారీ కుచ్చులు వేసుకుంటున్నారు కాబట్టి ప్రతి దగ్గర, ప్రతి షాప్లో దొరుకుతాయి అవి. చూడండి, కొంచెం ట్రై చేస్తే దొరుకుతుంది. ఏదైనా కూడా కొంచెం కష్టపడితే ఏదైనా చేసుకోవచ్చు. నా బ్రాస్లెట్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. నేను అది హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తాను చూడండి మీరు. సార్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఎందుకంటే అన్నీ మన ఇంట్లో దొరికేవే కదండి. ఆ హుక్స్ అలాంటివి లేకపోయినా పాత చైన్స్ ఏవైనా కలర్ వెలిసిపోయిన చైన్స్ అవి కూడా తీసుకొని చేయొచ్చండి. నార్మల్గా బ్యాంగిల్ స్టోర్, ఏ బ్యాంగిల్ స్టోర్లో అయినా కూడా దొరుకుతుందండి. చూడండి ఎంత బాగుందో అండి. నాకైతే బాగా నచ్చింది చేశాక.
కొంచెం కష్టపడితే చేసుకోవచ్చండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ లైకే నాకు బూస్టింగ్ లాగా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.